వై నాట్ ఆంధ్రప్రదేశ్ అనే స్లోగన్తో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో బలపడేదానికోసం వచ్చే ఎన్నికల లక్ష్యంగా కొంత యాక్టివిటీని మొదలుపెట్టింది. వరుసనే ఇక్కడ మీటింగ్స్ నిర్వహించటం, ఎందుకు కర్ణాటక తరహాలో అదేవిధంగా కర్ణాటక ప్రభావం తెలంగాణ మీద పడినట్టుగా తెలంగాణ ప్రభావం అక్కడ గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఆంధ్రప్రదేశ్ మీద ఎందుకు ఉండదు, ఆంధ్రప్రదేశ్లో కూడా మనం ఎందుకు గెలవకూడదు, ఎందుకు ఇక్కడ బలోపేతం చేయకూడదు అనేటువంటి లక్ష్యంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. సరే, ఎంత బలోపేతం అవుతుంది ఏమిటి అనేటువంటి అంశాలు కన్నా కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవ్వటానికి ఉన్నటువంటి అవరోధాలు ఏమిటి, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ బలపడితే ఏ పార్టీకి లాభం ఏ పార్టీకి నష్టం, ఇది కీలకంగా జరుగుతున్నటువంటి చర్చ. ఎందుకు ఏ పార్టీకి లాభం నష్టం అని అన్నాడు, కాంగ్రెస్ పార్టీకి కదా లాభం అని అంటే కాంగ్రెస్ పార్టీ ఏమో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో గెలిచేంత స్థాయిలో బలపడేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో వాళ్ళకి 1% ఏమో ఓట్లు వచ్చాయి. 2019 వచ్చేసరికల్లా అదే 1.5%కి ఏమో పెరిగాయి తప్ప అసలు నామమాత్రంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి పరిస్థితులు. మరి ఇప్పుడు ఎకాఎకిన కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకున్నంత మాత్రాన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాదని ప్రతిపక్షంలో రేపు అధికారంలోకి వస్తామని భావిస్తున్న తెలుగుదేశము జనసేన కన్నా ముందుకు వెళ్ళి అధికారాన్ని చేపట్టేటువంటి అవకాశాలు ఉండకపోవచ్చు. ఈ 1%, 1.5% కాస్త ఏ 3%, 4% లేదంటే 5%కి పెరిగితే పెరగవచ్చు. మరి 5% ఓటింగ్ కాంగ్రెస్ పార్టీకి వస్తే ఎవరికి లాభం అవుతుంది? అందరూ అనుకునేటువంటి అంశం ఏమిటి అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గరికే కాంగ్రెస్ పార్టీ ఓట్లు వెళ్ళాయి 2014 ఎన్నికలకు ముందు. రాష్ట్ర విభజన మీద తీవ్రమైన వ్యతిరేకత ఉన్నటువంటి మాట వాస్తవమే, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తర్వాత ఓటు మొత్తం కాంగ్రెస్ పార్టీ ఓటు అటు బదలాయింపు జరిగింది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగా ఉండేవాళ్ళు, వ్యతిరేకత ఉండేటువంటి వాళ్ళు తిరిగి కాంగ్రెస్ గూటికి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అది ఓటర్లు కావచ్చు, నాయకులు కూడా రావడానికి అవకాశం ఉంది. సరే, అది ఎప్పుడు మనం గెలుస్తామన్న సందర్భంలో మాత్రమే రావడానికి అవ్వదు. అది ప్రభుత్వం వచ్చేటువంటి అవకాశం ఉంటే వేవ్ ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ మంది వస్తారు. లేదు అనుకోండి, తాము అయినా సరే ఎన్నికల్లో గెలవగలము, ఎమ్మెల్యేగా గెలవగలము, ఒక ఎంపీగా గెలవగలము, అలాంటి పరిస్థితి ఉందనుకోండి. సరే, మేము అసెంబ్లీలో ఉంటే పార్లమెంట్లో ఉంటే మనం వాదన వినిపించుకోవచ్చు, అది ఏ ప్రభుత్వం అయినా కానీ. అలాంటి అవకాశం ఉంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీట్లు రానటువంటి వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు లేనటువంటి వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం మీద వ్యతిరేకత ఉన్నవాళ్ళు, వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి రావడం అనేది సులువైనటువంటి పని. ఎందుకు? వాళ్ళకి సొంత ఇంటికి వెళ్ళినట్టుగా. వాళ్ళైతే మాత్రము గెలిచేటువంటి పార్టీలోకి వెళ్ళాలి, రేపు పొద్దున తెలుగుదేశం జనసేన గెలిచిద్దని వాళ్ళు ఫీల్ అయ్యారు అనుకోండి, తెలుగుదేశం జనసేన వైపు వెళ్ళటానికే మొగ్గు చూస్తారు. కానీ తెలుగుదేశం జనసేనలోకి వెళ్ళలేనటువంటి కాంగ్రెస్ వాదులు ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి రావటం సులువు. ఆ విధంగా ఎవరైనా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు, రాజశేఖర రెడ్డి అభిమానులు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో పొసగనటువంటి వాళ్ళు ఏమైనా కాంగ్రెస్ పార్టీకి వస్తారా? ఈ చర్చ జరుగుతుంది. ఒకవేళ షర్మిల తెలంగాణలో ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చి ఆవిడని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని ఆంధ్రప్రదేశ్లో ఆవిడ కీలక భూమిక పోషించేటువంటి విధంగా అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఆ విధమైనటువంటి ప్రతిపాదన ఆవిడ ముందుంచి ఆవిడ కూడా షర్మిల కూడా ఆంధ్రప్రదేశ్కి రావడానికి అంగీకరిస్తే, ఎందుకు వాళ్ళ అన్నతో ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయి కదా, వాళ్ళ అన్న రేపు పొద్దున అధికారం కోల్పోయేది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. మరి వాళ్ళ అన్నకు వ్యతిరేకంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరపున వచ్చారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగానే ప్రచారం చేయాలి కదా. ఒకవేళ అలా వస్తే ఆవిడ వస్తారా రాదా అనేటువంటి విషయం మీద ఇప్పుడు తెలంగాణ ఎన్నికల తర్వాత ఆలోచించాలి. ఆవిడ యొక్క వైఖరి ఏమిటి అనేది ఇప్పటి వరకు అయితే తెలియదు. నేను తెలంగాణ ఎన్నికలకు ముందైతే ఆవిడ ఇక్కడికి వచ్చే అవకాశం లేదు, ఆంధ్రప్రదేశ్కి నేను యాక్సెప్ట్ చేయను, నాకు తెలంగాణలో అవకాశం ఇవ్వండి అని ఆవిడ అడిగారు అనేటువంటి విషయాన్ని నేను పదే పదే చెప్పాను. ఇప్పుడైతే నిజంగా జగన్మోహన్ రెడ్డితో ఆవిడకి సీరియస్గా విభేదాలు ఉండి తన రాజకీయంగా తను ఎదగాలి, ఒక అవకాశాలు రావాలని కోరుకుంటే కాంగ్రెస్ పార్టీ బెస్ట్,
దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఆవిడ డిమాండ్ చేసుకొని కర్ణాటక నుంచో డీకే శివకుమార్ లాంటి వాళ్ళు ఆవిడకి సానుకూలంగా ఉన్నారు కాబట్టి అక్కడ రాజ్యసభ సీటు తీసుకొని ఆవిడ వచ్చి ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు ఇవ్వకపోయినా కీలకమైనటువంటి నేతగా ఇక్కడ వర్క్ చేస్తే ఆవిడకి రాజకీయ భవిష్యత్తు ఉండేదానికి అవకాశం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఓడితే నాకేమైంది, గెలిస్తే నాకేమైంది అని ఆవిడకైనా ఫీల్ అయితే, జగన్మోహన్ రెడ్డితో ఆ విధమైనటువంటి ఇంకా సఖ్యత లేదు అని వీళ్ళు బయటకు చెప్తున్నటువంటి అంశం ప్రకారంగా నిజంగా సఖ్యత లేకపోతే అలాంటి నిర్ణయం షర్మిల తీసుకునే దానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వస్తే అప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో విభేదాలు ఉన్నాయని మొన్న రాజీనామా చేసి వెళ్ళాడు కదా, మరి ఆళ్ల రామకృష్ణారెడ్డి షర్మిలతో బాగా టచ్లో ఉన్నారు. షర్మిల అక్కడ పాదయాత్ర చేసేటప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి వెళ్ళి నేరుగా ఆమెతో సంప్రదింపులు జరిపినటువంటి సందర్భం ఉంది. మరి అలాంటి వాళ్ళు ఎవరన్నా చేరతారా? ఈ మధ్యకాలంలో బాలినేని శ్రీనివాసరెడ్డి, ఇతను కూడా జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకి దగ్గరగా ఉండేవాడు. అప్పుడప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద కొన్ని కామెంట్స్ చేయటం ఇవన్నీ కూడా ఇది ఒక స్ట్రాటజీలో భాగమే. బాలినేని ఇంతవరకు ఆయన బాలినేని మీద చర్యలు తీసుకున్నటువంటి సందర్భం ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి కూడా వైవి సుబ్బారెడ్డికి జగన్మోహన్ రెడ్డి ఒంగోలు ఎంపీగా సీట్ ఇవ్వబోతున్నారు అనే దాని మీద బాలినేని శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకత ఉంది. కాబట్టి ఆ వ్యతిరేకత రీత్యా మరి ఒక జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వద్దనుకొని బయటకు వస్తారా, లేదు వైసీపీ ఓడిపోతుందని ఏమన్నా బాలినేని భావిస్తున్నారా? ఒకవేళ అలాగైనా భావిస్తే వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమనుకుంటే జగన్మోహన్ రెడ్డి సొంత మనిషి అయినా లేదా ఇంకోటైనా పవర్ కావాలి కాబట్టి ఓడిపోయే పార్టీలు ఎందుకు? కాబట్టి కాంగ్రెస్లో అన్నా ఉన్నాం అనుకోండి, షర్మిల వాళ్ళు వచ్చి కొంత బలంగా ఉన్నారనుకోండి, ఒక ఎమ్మెల్యేను ఎంపీ అనుకోండి, రేపొద్దున ప్రభుత్వం ఉన్నా సరే వీళ్ళకు ఉండేటువంటి వీళ్ళు లాబింగ్ చేసుకోవడానికి వీళ్ళ వ్యాపారాలు చేసుకోవడానికి అభ్యంతరం ఉండదు కదా. ఒకవేళ కాంగ్రెస్ ఓడిపోతుంది, వైసీపీ ఓడిపోతుందని భావిస్తే అలా నిర్ణయం తీసుకునేదానికి అవకాశం. అలాగా షర్మిల వచ్చి ఆళ్ల రామకృష్ణారెడ్డి బాలినేని వీళ్ళకైనా చేరితే అది కొంచెం కాంగ్రెస్ పార్టీకి ఊపి తెచ్చేటువంటి అంశమే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకన్నా కూడా. ఇంకా కొంతమంది అట్రాక్ట్ అయ్యి రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు, వైసీపీలో అసంతృప్తిగా ఉన్న వాళ్ళు కాంగ్రెస్ వైపు వెళ్ళటానికి మొగ్గు చూపేదానికే అవకాశం ఉంది, అట్లా బలపడేదానికి అవకాశం ఉంది. ఒకవేళ ఇంకొక వాదన కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఒక ప్రణాళిక ప్రకారంగా పక్కా ప్లాన్తో కాంగ్రెస్ పార్టీని రైజ్ చేయించడానికి జగన్మోహన్ రెడ్డి కూడా ఏమైనా వ్యూహాలు పన్నుతున్నారా? ఈ చర్చ కూడా జరుగుతుంది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఎందుకు వ్యూహం పొందుతాడు? జగన్మోహన్ రెడ్డి ఓటర్లే కదా వెళ్ళేది, జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించినటువంటి లీడర్లే కదా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళేది. ఏం తెలుగుదేశం వాళ్ళు వచ్చి కాంగ్రెస్లో చేరరు, జనసేన వాళ్ళు వచ్చి కాంగ్రెస్లో చేరరు, వైసీపీ వాళ్ళే చేరతారు. మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు వ్యూహం పన్ని కాంగ్రెస్ని పెంచాలనుకుంటున్నారు? ఇక్కడ ప్రభుత్వం మీద ఉండేటువంటి వ్యతిరేకత, ఆ వ్యతిరేక ఓటు గంపగుత్తగా తెలుగుదేశం జనసేన కూటమికి వెళ్తే అధికార పక్షానికి నష్టం జరిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఆ వ్యతిరేక ఓటు ఏదైనా చీలి కాంగ్రెస్ పార్టీ దగ్గర కొంత ఆగిపోయేటువంటి పరిస్థితి ఉందనుకోండి, అది పెద్ద ఇబ్బంది ఉండదు, అది తెలుగుదేశానికి జనసేన బలం పుంజుకోకుండా ఉపయోగమైద్ది అనేటువంటి ఒక ఆలోచన ఏమన్నా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. ఒకవేళ అలాంటి ఆలోచన గిన చేశారు అంటే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా పప్పులో కాలేసినట్టే. ఎందుకు అంటే తెలంగాణ ఎక్స్పీరియన్స్ని మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. మొన్న ఎన్నికలు అయిపోయాయి, ఫలితాలు కూడా వచ్చాయి. తెలంగాణలో ఏం జరిగింది? బీఆర్ఎస్కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ బీ టీం అయినటువంటి బీఆర్ఎస్ మీద విమర్శలు చేస్తూ ప్రచారం చేసి మేము వ్యతిరేకమని కూడా ప్రచారం చేశారు. వాస్తవంగా అయితే వీళ్ళిద్దరూ ఒకటైనా అందరికీ తెలిసినటువంటి బాగా సీరియస్గా ప్రచారం చేశారు బీజేపీ వాళ్ళు కూడా. వాళ్ళు 8 సీట్లు తెచ్చుకున్నారు, 19 సీట్లు 2వ ప్లేస్లోకి వచ్చారు, మామూలు విషయం కాదు. అదేవిధంగా ఎంఐఎం, ఇది కూడా బీఆర్ఎస్కి బీ టీమే. బీఆర్ఎస్ మీద వాళ్ళు కూడా కొంత విమర్శలు చేశారు, కాంగ్రెస్ మీద కూడా విమర్శలు చేశారు. బీజేపీ కూడా కాంగ్రెస్ మీద విమర్శలు చేసింది, బీజేపీ మీద విమర్శలు చేసింది, అదే బీఆర్ఎస్ మీద విమర్శలు చేసింది. తీరా ఏం జరిగింది? జనము బీఆర్ఎస్ మీద ఉండేటువంటి వ్యతిరేకత గెలిచేటువంటి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. ఎంఐఎం సీట్లు ఎంఐఎంకి వచ్చే, బీజేపీ అదనంగా పెరిగింది. ఇంకా అంటే బీఆర్ఎస్కి ఉండేటువంటి వ్యతిరేకత ఓట్లు బీజేపీకి వచ్చాయి, కాంగ్రెస్కి వచ్చాయి, కాంగ్రెస్ గెలిచేంత వచ్చాయి. ఇవన్నీ జరిగినాయి. రేపొద్దున కూడా కాంగ్రెస్ను ఇక్కడ పెంచినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్కి కూడా అదనంగా వెళ్ళేటువంటి ప్రతి ఓటు ఏది తెలుగుదేశానికి జనసేనకు పోయినటువంటి ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో పాటుగా ఇంకా కొన్ని ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్కి వెళ్తే ఎక్కువ నష్టం కాంగ్రెస్ పార్టీ నష్టపోయేది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నష్టపోయేదానికి అవకాశం.
అధికారంలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ విధంగా కాంగ్రెస్కి ఓట్లు సీట్లు పెరగటం వల్ల, సీట్లు ఏం పెరగకపోవచ్చేమో, సీట్లు ఎన్ని వస్తే సంగతి తర్వాత, ఓట్లు పెరగటం వల్ల అది ఎక్కువ నష్టం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఈ విధమైనటువంటి అంచనా వేసుకొనే జగన్మోహన్ రెడ్డి అయితే ప్రయత్నం చేస్తారు. ఇంకొక యాంగిల్లో కింద ఆలోచిస్తే ఇదొక యాంగిల్, కాంగ్రెస్ ఎంత పెరిగినా పర్సెంటేజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం అనేటువంటిది మనకి తెలంగాణ అనుభవం చెప్తున్నటువంటి. ఇంకొక యాంగిల్ కింద మనం చూస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటే గిన చీలితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేక ఓటు మొత్తం గంపగొత్తగా ఎస్ వైసీపీని ఓడించాలి, తెలుగుదేశాన్ని జనసేన కూటమిని గెలిపించాలి అనేటువంటి విధంగా గిన వాళ్ళకే ఓట్లు వెళ్ళి అనుకోండి, అది తెలుగుదేశం జనసేన కూటమి గెలవటానికి అవకాశం. అదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని మధ్యలో రైజ్ చేసి జగన్మోహన్ రెడ్డి ఆలోచన ప్రకారంగానే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిందనుకోండి, అప్పుడు తెలుగుదేశము జనసేన కూటమికి నష్టం జరిగేదానికి అవకాశం ఉంటుంది. మరి ఈ విధమైనటువంటి ప్రయోగాలు కాంగ్రెస్ పార్టీకి ఎంత ఉపయోగమో ఏమో తెలియదు, కానీ రైజ్ అయినందువల్ల కొంత పెరిగింది. ఇప్పుడు 2024 ఎన్నికల్లో కొంత 5%, 6%కి వచ్చింది అనుకోండి, 29 వచ్చేసరికల్లా వాళ్ళు ఒక ప్రత్యామ్నాయంగా ఎదగటానికి అవకాశం ఉంటుంది కదా. ఆ విధంగా కొంత ఉపయోగపడేటువంటి అంశమే. కానీ ఈ పెరిగేటువంటి అంశం వైసీపీకి ఉపయోగపడిద్దా, తెలుగుదేశం జనసేన కూటమికి ఉపయోగపడిద్దా, ఎవరిని లాపడిద్ది, ఎవరికి నష్టం జరిగిద్ది అనేటువంటి అంశం మాత్రం ఖచ్చితంగా రానున్నటువంటి కాలంలో తేలేటువంటి అంశమే.